వీళ్ళందరూ చెట్లల్లో కూర్చున్నారు. ఏదో వర్క్ కోసం అనుకుంటా. నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇతనేమో గుర్రం తీసుకొని ఎళ్తున్నాడు. గుర్రబండి మీద కూర్చున్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటా వీళ్ళిద్దరూ గుర్రం మీద కూర్చున్నోళ్ళు. ఎనకాలే వాళ్ళమ్మ టాటా చెప్తూ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అదిగో చూడండి వెనకాల వాళ్ళమ్మ టాటా చెప్తున్నట్టుంది. అంటే పండక్కి వచ్చి వెళ్తున్నట్టుగా క్రియేట్ చేశారనమాట. భలే ఉంది చూసారా? ఇల్లు కూడా చిన్న ఇల్లు భలే ఉంది చూడండి. వాళ్ళమ్మ ఏడుస్తూ బాధపడుతూ టాటా చెప్తున్నట్టుంది. చాలా బాగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ పశువుల పాక. అదే మన గేదెలు, ఆవుల్ని ఒక చోట కట్టేసి మేపుతూ ఉంటారు కదా! అలాగ వేశారు ఈ సెట్టు. చాలా బాగుంది. ఈ పిల్లోడిని కాపలాగా పెట్టినట్టున్నారనమాట. అప్పట్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆవుల్ని, గేదెల్ని కాస్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ చూడండి ఈ ఆవుకి ఏదో అనారోగ్యమైందనుకుంటా. వీళ్ళు వైద్యం చేస్తున్నారు. ఆవుని పడుకోబెట్టి కాలుకి ఏదో వైద్యం చేస్తున్నట్టుగా భలే క్రియేట్ చేశారు.